వ్యక్తులకు గొప్పతనాలు ఏమిటో ప్రజలకు తెలుసు. ఎంతమందికి అన్నారు కదా, వీళ్ళకి అభిమానం లేకపోతే ఇల్లు కట్టిస్తే మంచోళ్ళు అయితే అంటున్నారు కదా. చాలా సినిమాల్లో మాట్లాడినటువంటి అదే సారాంశం ఇవాళ నడుస్తా ఉంది. విలనీ యాక్టివిటీ ఉన్నటువంటి వాడు సోషల్ యాక్టివిటీలో బయట లిబరల్ ఉన్నట్టుగా కనపడుతున్నాడు. ఇవాళ నల్గొండ జిల్లాలో ఎవరినడే చెప్తా నేను అడుగుతున్నా స్వయాన, అరే ఇంత పెద్ద నేను ఓ పార్టీ నడిపినోని రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అన్న మీరు రావాలన్నప్పుడు ఒక రిక్వెస్ట్ మీద నేను పోతే నువ్వు నన్ను పట్టుకొని ఇంత పెద్ద అవమానం చేస్తే ఒక్క నాయకుడు ఓపెన్ గా ఖండించకపోతే అది ఏం పార్టీ అవుతుంది? ఓ లెటర్ తీసుకొని పోయి మాణిక్రావు ఠాకరేకి ఇస్తే డాక్టర్ साहब आपको बहुत मालूम है ये पार्टी में कैसा चलता क्या चलता, हमारे आप जो दावा दे रहे हो कि कोमट रेड्डी के ऊपर नहीं चलेगा साहब, कुछ नहीं होता అని చెప్పి నెత్తి గుర్తుకొని చెప్పిండు ఆయన. నేనేమంటున్నా, గా స్థితిలో ఉన్న తర్వాత ఆ పార్టీ దేనికి ఎక్కడికి వద్దంటే నాకు ఒక మాజీ టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ని నేను తెలంగాణ ఉద్యమంలో అత్యున్న స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోయినోని ఒక ఈక్వల్ ఈ స్టాండర్డ్ ప్రకారం కూడా మీరు 100 మంది యూట్యూబ్లలో తెలుసాగా కాలు పోటీకి పనికిరాలని చెప్పి దేశమంతా రాష్ట్రం అంతా అంటున్నటువంటి మంచి అట్లాంటి దరిద్రుడు ఈ పని చేసి పెడితే ఆ పార్టీ ఏం చేయలేదు. అడుగుతున్నట్టుగా ఆయనకి సమస్య దృష్టిలో లేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టిలో ఈ సమస్య లేదా? ఇప్పటిదాకా నిన్న కూడా పోయింది కదా, నిరంతరము రేవంత్ రెడ్డి పక్క పొంట నడిచేటువంటి ప్రయత్నము, నిరంతరము ఈ సినిమా హీరోలందరినీ వీళ్ళ వాళ్ళే ఏం చేసుకొని నడిచేటువంటి ప్రయత్నం ఉంది కదా. ఎక్కడైనా మీకు ఒక్క క్షణం ఒక పరువు నష్టం జరిగింది, ఇది తప్పు నడిచింది అక్కడ, ఈ సందీప్ రెడ్డి అంటూ నాకు భారం అవుతున్నాడు అనేటువంటి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వంగా మీరు చూసినారా? అంటే దీని అర్థం ఏంటిది? ఆల్రెడీ తన అనుభవం రీత్యా వాళ్ళ అధికారం లేనప్పుడే ఇంత పెద్ద మాట మాట్లాడితే ఈ మా పార్టీ నుంచి ఏమైనా చర్యలు లేవు, ఇవాళ నా మీద ఏమిటి కొత్తగా చర్యలు? ప్రాబ్లం అక్కడ ఉన్నది. ఆచరణలో కూడా కాంగ్రెస్ పార్టీ అవన్నీ రియాక్ట్ అయి ఉంటే వెంకటరెడ్డి భయంతో ఉన్నటోడేమో. వెంకటరెడ్డి బీజేపీ ఓటు ఏమని చెప్పిన రోజు టికెట్ ఇవ్వకపోయింటే రియాక్ట్ అయ్యేటోడేమో ఇవాళ సైలెంట్ ఉంటేనా. ఇంకో సందర్భంలో జరిగేదేమో కానీ 20 ఏళ్లలో సొంత పార్టీ నుండి పాపం చచ్చిపోయిన దామోదర్ రెడ్డి గారు ఊపిరి తిన్నారు కదా. నేను అడుగుతున్నా, గుడిముక్కలు కూడా అన్నారు కదా, ఇదే ఉత్తమ్ కుమార్ని సీఎం క్యాండిడేట్ పోటీ పడ్డ మనిషిని ఎన్ని జరగలేదు, జానారెడ్డి గారు అన్నమాట తక్కువనే అంటున్నా. అయినా కూడా వాళ్ళు అందరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరు ఏది మాట్లాడరు, ఎవరికి వాళ్ళు పంచుకునే బిజీలో ఉన్నారు తప్ప మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏది? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇండియా కూటమికి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి గెలిచిన 3 రాష్ట్రాల్లో మనం గొప్ప రాష్ట్రము, ఈ రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న భయం కూడా వాళ్ళకి లేదు కదా అంటున్నా నేను. ఇక్కడ కదా నేను చెప్పే సమస్య. ఈ మాత్రం భయం ఉండి ఇట్లా ఉంటుంది స్టేట్ రాక అధికారం అయితే ఏం చేయాలో తెలియదా? పక్క రాష్ట్రాలు ఏం చేస్తారు, మీరు అదే చెప్తా ఉన్నారు. రోజు 6 రోజులే కొట్టాడు సిద్ధరామయ్య. ఏం జరగాలనుకుంటే ఎల్లమ్మగూడలో ఇక్కడ జరిగిన ఒకటి ఆపోజిట్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల నియమావళిని కొనసాగించకుండా అడ్డుకోవడం ఒకటి, ఆ తర్వాత బీసీ అనేటువంటి ఒక వ్యక్తితో చిన్న చూపు చూసి దాడి చేసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేను స్ట్రైట్ ఏమంటున్నంటే, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అంతక ఆరోపణతో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని మీరు అనుమానాస్పదంగా రేపు సపోజ్ నాగలక్ష్మికి ఏమన్నా అవుతుంది, ఎవరు రెస్పాన్సిబుల్ అంటున్నా? వీళ్ళు రెస్పాన్సిబుల్. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను ఒకరిని చంపిన ఇంకొని చంపడం పెద్ద కష్టం కాదు అన్నదాన్ని నాకు కూడా నాలాంటి వారికి కూడా సందేశం ఇచ్చే ప్రయత్నం చేసినట్టు ఇదే ఫోన్లలో బెదిరించిన వాళ్ళు. మేము అనుకుంటే పత్తులు వేరుంటాయి, డైరెక్ట్ చర్చ దగ్గరికి అర్థమవుతుందని చెప్పేసి వీళ్ళు అన్నోళ్ళే ఫోన్లలో మాట్లాడు ఆధికారులు కావాలని నేను చెప్పిస్తా. ఎన్ని రకాలైన ప్రెస్ మీట్ పెట్టిన నాకు తెలుసు. మీరు మళ్ళీ ఫైనల్ ఏం జరగబోతోంది? ఫైనల్ గా ఇవన్నీ ఎదుర్కోవాలంటే నల్గొండలో మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఉద్యమకారి తరఫుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను సింగిల్ పాయింట్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాలక పార్టీలతో సంబంధం లేకుండా ఆత్మగౌరవం కోసం ప్రజా సంఘాలని పదనెక్కించుకునే ఒక బలమైన శక్తిగా పృథ్వీ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళ ప్రయత్నం చేయాలి. మేము సరే ప్రధాన సమర్థులు వాళ్ళ కాంగ్రెస్ నుండి వచ్చును, నేను 10 ఏళ్ళు పనిచేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ కాబట్టి ఇవాళ వెనక్కి వచ్చి ఉండవచ్చును. కానీ దళితుల బీసీల ఆత్మగౌరవం కోసం బీసీలు ఎస్సీలు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలంలో నిలబడే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మనం చూపెట్టినాం, జగిత్యాల జైత్రయాత్రలో మనం చూపెట్టినాం, మండల్ కమిషన్ కోసం కొట్లాడినప్పుడు చూపెట్టినాం, చాలా సందర్భాల్లో మనం ఆ ఐక్యత చూపెట్టిన దమ్మున్నది. ఈ దేశం లోపలనే అట్టడి వర్గాల బహుజన ఆత్మగౌరవం కోసం కాంచీరాములు గుండెలెత్తుకున్నటువంటి తెలంగాణ నేల మీద ఇవాళ ఎవడు పడితే వాడు బలుపుతో మాట్లాడితే అది సాయుధ పోరాటం జరిగి భూములు మంచి తాకలయమలను పుట్టినటువంటి జిల్లా లోపల
ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంత బలుపుతో చెప్తా ఉంది, చాలా మందికి ఉన్నది బలుపు, ఒకరిద్దరిది కాదు. అందుకు ఒక్కసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ముడిపడి ఉన్నది కాదు ఇది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ తరఫున ఈ ఇష్యూని ఎట్లా టేకప్ చేయబోతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు, దీనికి ఏ రకంగా సపోర్ట్ ఇస్తారంటే తనకి గతంలో నేర ప్రవృత్తి ఉంది, గతంలో అక్కడ సర్పంచ్గా పనిచేసిన వ్యక్తిని హతమార్చా నడి రోడ్డు పైన, ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటాడు భర్తని ఒక రోజు పాటుగా ఫుల్గా అక్కడ కిడ్నాప్ చేసి మూత్రం తాగిచ్చి ఇంత దుర్మార్గంగా జరుగుతోంది బీసీలు. సో బీసీలు అట్ ది సేమ్ టైం అపోజిషన్ లేకుండా చేయాలన్నటువంటి ఒక యునామినస్ గెలుపు కోసం ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నాన్ని బీజేపీ ఎలా చూస్తుంది, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం మీ యాక్షన్ ఏంటి? రైట్. సో పృథ్వీ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. పృథ్వీరాజ్ గారు, రైట్, పృథ్వీరాజ్ గారు మాట్లాడండి. ప్రజలకు ఓటు చైతన్యం రావాలి. ఏ అహంకారం, ఏ అధికార అహంకారంతో వాళ్ళు ఇవన్నీ ఉచ్చలు దాగిపించక స్థాయి దాకా స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత చదువుకున్న వాళ్ళను, పీజీ చదువుకున్నటువంటి ఒక తెలంగాణ ఆడబిడ్డ భర్త, ఆయన కూడా చదువుకున్న అటువంటి వాడిని తీసుకొని పోయి, నాకు తెలియదు సందీప్ రెడ్డి వాళ్ళు ఏం చదివారో నాకు తెలియదు, తీసుకుపోయి ఉచ్చదాగిపించే పరిస్థితి వచ్చింది కదా. అహంకారం ఎందుకు వచ్చినట్టు ఓటు ద్వారా వచ్చింది.